ముగ్గురత్తల ముద్దుల అల్లుడు. ఈ సినిమా పేరు ఎవరికి గుర్తున్నా లేకపోయినా శ్రీలేఖ గారికి మాత్రం తప్పనిసరిగా గుర్తుంటుంది. ఎందుకంటే అన్నయ్యతో వాదులాడి మరీ అతి పిన్న వయసులో సిల్క్ స్మిత గారికి ఆవిడ పాడింది ఈ చిత్రంలోనే. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే అదే వయసులో అదే సంవత్సరం కీరవాణి గారితో కలిసి ఒక అపురూపమైన గీతాన్ని పాడారు శ్రీలేఖ గారు. చిత్రం మొండి మొగుడు పెంకిపెళ్ళాం. గీత రచన వేటూరి గారు, సంగీతం కీరవాణి గారు. అప్పుడు పాడింది ఇప్పుడు పాడబోతున్నది ఆ అన్నా చెల్లెలే. కీరవాణి గారిని శ్రీలేఖ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మీ చప్పట్ల నడుమ ఇప్పుడు ఏంటి మనం పాడే పాట ఏంటి? నాటకాల జగతిలో. ఒరిజినల్గా మనమేగా పాడింది. మనమే పాడింది. అది నాకు అప్పుడు నేను ఈ నాటకాల జగతిలో అన్న పాట వేటూరు సుందరమూర్తి గారు రాశారండి మా గురువు గారు. మొండి మొగుడు పెంకి పెళ్ళాం అనే సినిమాలో వై నాగేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చింది అది. ఇది నా కెరీర్లో గాయకుడిగా నా మొదటి పాట. నేను నాకన్నా సీనియర్ అండి. ఎందుకంటే నువ్వు పాడిన ఫస్ట్ సాంగ్ ఇది. బరిలో దిగుతున్నా. అది అలా నువ్వు మర్చిపోతే ఎలాగా? అలాగా నువ్వు ఇంకా నాకన్నా వయసులో చాలా చిన్నది, ఎందుకంటే నీకు అలా మరుపు వస్తే ఎలాగా? మాధవపెద్ది సురేష్ గారి సంగీత దర్శకత్వంలో ముద్దొచ్చే పాప అని పాడింది ఎవరు? నేనే. మరే అలా మర్చిపోతే ఎలా నువ్వు? సో మరీ చిన్నప్పుడు కదా. ఈ పాట నేను పాడడానికన్నా చాలా సంవత్సరాల ముందర తను పాడింది కాబట్టి సీనియర్ సింగర్ అండి. నమస్కారం శ్రీలేఖ గారు. మంచిది కాదు నీకు అలాగా, నీకు చల్లగా ఉండాలి 10 కాలాల పాటు నువ్వు. థ్యాంక్ యూ పెద్దన్న. ఇప్పుడు నా మొదటి పాట, నీ 10వ పాట 20వ పాట మనం కలిసి పాడదాం. నాటకాల జగతిలో జాతకాల జావళి, కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి. నీటిలో తారా ఉండదు, నింగిలో చేప ఉండదు. నీటికి నీరే పుట్టదు, నీకు ఈ బాధే తప్పదు. పరువాల పాప చెరువుల్లో చేప, నీరంత కడిగేస్తున్నా. అది చూసి లోకం విసిరేస్తే గాలం, గాలైన కాపాడేనా. విలువ బలైన జన్మకు శిలువ పడేనా. విధికి గులామై ధర్మం తల వంచేనా. చేలైన మేసేటి కంచెలి వేలే. నాటకాల జగతిలో జాతకాల జావళి, కాలుతున్న కట్టేరా చచ్చినాడు నీ చెలి. నీటిలో తారా ఉండదు, నింగిలో చేప ఉండదు. నీటికి నీరే పుట్టదు, నీకు ఈ బాధే తప్పదు.
సంటి తల్లి మానాలు మసిపారేనా ఓణీకి రాని ఓ ఆడ ప్రాణి సింగాల కసి చూసేనా నరకమనేది ఇంటికి ముందు వసారా శునకమనేది భర్తకు మిగిలిన పేరా దయ్యాలు వేదాలు పాడిన వేళ నాటకాల జగతిలో జాతకాల చావళి కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి నీటిలో తారా ఉండదు నింగిలో చేప ఉండదు నీతికి నీరే పుట్టదు నీకు ఈ బాధే తప్పదు. కీరవాణి గారి ఈ పాట అద్భుతం అండి. మమ్మల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయారు మీరు. సాహిత్యం అద్భుతం, సంగీతం అద్భుతం. వేటూరి గారు రాసినటువంటి లిరిక్స్ ఎప్పటికీ అజరామరమే. మిమ్మల్ని ఒక మాట అడగాలి. చెప్పండి. మీరు పాడినటువంటి ఫస్ట్ సాంగ్ గురించి ఇందాక ప్రస్తావన వచ్చింది, ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు. ఆ పాట గుర్తుందా మీకు? అన్నయ్య చెప్పాడు కదా, అది రెండో సాంగ్. అది రెండో సాంగ్. ఓకే, ఆ పాట ఒక్క లైన్ మా కోసం, పర్మిషన్ కోసం చూస్తున్నారు. అప్పుడే తిట్టాడు, మళ్ళీ ఇప్పుడు తిడతాడు. అప్పుడు ఎందుకు తిట్టారు? అంటే అది తను పాడాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి తనతో పాడించాను, కానీ అది కొంచెం యుఏ సాంగ్, నాకు మించిన సాంగ్, యుఏ వయసుకి మించిన పాట. అంటే ఇప్పుడు పాడొచ్చు, కానీ ఎందుకు చక్కటి పాట విని మీరు మళ్ళీ ఏంటి మీకు పాట నచ్చలేదా ఏంటండి ఇప్పుడు పాడిన పాట? లేదు సార్, బాగుంది. బాగుందండి, బాగుంది. కొంతమంది శ్రోతల కోరిక మేరకు నేను అడిగాను. మనం ఇంకా చాలా రోజుల తర్వాత ఓకే ఓకే సార్, కలవాలి కదండి. తప్పకుండా కలవాలంటే అర్థమైపోయింది నాకు. మీరు తర్వాత మనం పర్సనల్గా కలిసినప్పుడు ఆ పాట నాకు వినిపిద్దురు కానీ. డెఫినెట్గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.